గత కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎడ్జిటి ఉపాధ్యాయులు తమ సమస్యలపై గళం ఎత్తడం చూస్తున్నాం. విద్యా వ్యవస్థకు ప్రాథమిక పాఠశాలలు పునాది లాంటివి. దేశ పౌరులు తీర్చిదిద్దబడేది పాఠశాలలోనే. విద్యార్థుల విద్యకు పునాది ప్రాథమిక పాఠశాలలోనే పడుతుంది. విద్యా వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పునాది బాగా పడితే విద్యార్థులు తర్వాత విద్యాభ్యాసం సులువుగా, చక్కగా, మధ్యలో ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత గల ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎడ్జిటి ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఎడ్జిటి ఉపాధ్యాయులకు 25 నుండి 30 సంవత్సరాల సర్వీసు విద్యార్హతలు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమోషన్స్ లభించడం లేదు. 100% మంది ఎడ్జిటిగానే రిటైర్డ్ అవుతున్నారు. ఎంతోమంది ఎడ్జిటి ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఒకే క్యాడర్లో పనిచేయలేక బాధపడుతున్నారు. ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడ్జిటి ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేదు. కానీ ఇతర ఉపాధ్యాయుల కంటే ఎడ్జిటి ఉపాధ్యాయుల సంఖ్య చాలా ఎక్కువ. వీళ్ళు రాష్ట్రంలో దాదాపు 1,20,000 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి ఉపాధ్యాయ వేతనాలు కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఎడ్జిటీల కన్నా స్కూల్ అసిస్టెంట్లు 36% వేతనం ఎక్కువ తీసుకుంటున్నారు. పని మాత్రం స్కూల్ అసిస్టెంట్ల కన్నా ఎడ్జిటీలే ఎక్కువగా చేస్తున్నారు. వారంలో స్కూల్ అసిస్టెంట్లు 24 పీరియడ్లు చెప్తే ఎడ్జిటీలు 42 పీరియడ్లు చెప్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లు 1 సబ్జెక్టు బోధిస్తే ఎడ్జిటీలు 4 సబ్జెక్టులు బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేసే ఎడ్జిటి ఉపాధ్యాయునిపై బోధనేతర బాధ్యతలు ఒత్తిడి ఎక్కువగా ఉంది. టీచర్కు బోధనా పరిపాలన, రికార్డ్ మెయింటెనెన్స్ బాధ్యతలు ఒకనిపైనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గిపోతున్నది. కానీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎడ్జిటి సమస్యలపై పోరాడి పరిష్కరించుకోవడానికి ఎడ్జిటి ఉపాధ్యాయులు ఎడ్జిటిఎఫ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎడ్జిటిఎఫ్ నాయకులు నవంబర్ 13న అమరావతిలో ధర్నా చేసి ఎడ్జిటి ఉపాధ్యాయుల సమస్యలను వెలుగులోకి తీసుకొని వచ్చారు. ఎడ్జిటిఎఫ్ నాయకులు ప్రభుత్వం ముందు ఈ కింది డిమాండ్లు పెట్టారు. 12 సంవత్సరాల సర్వీస్ కలిగిన ఎడ్జిటీలకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ హోదా ఇవ్వాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడ్జిటి, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ల హోదాకు కల్పించాలని, ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ బేసిక్లోని తేడాను 10% కన్నా మించి ఉండకూడదని, గత కొంతకాలంగా ప్రాథమిక పాఠశాలల ఎడ్జిటీలపై ఉన్న బోధనేతర బాధ్యతలు తొలగించాలి. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ వీడియోలో ప్రస్తావించిన ఎడ్జిటి ఉపాధ్యాయుల సమస్యలు నిజంగా ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపి ఈ వీడియోకు లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోలు